వెల్కమ్ టు మీనేస్తం. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. చామంతి లా ఎగ్జామ్ రాసి లాయర్ అయితే ఖచ్చితంగా రామచంద్రయ్యని బయటికి తీసుకువస్తుందన్న భయంతో రమాదేవి, రోజా ఇద్దరూ కలిసి నిషాతో చామంతిని ఎగ్జామ్ రాయనివ్వకుండా ఇంట్లోనే ఇక లాక్ చేసేస్తారు. ఇక ముగ్గురు నవ్వుకుంటూ, ఆంటీ, చామంతిని లాక్ చేశాను, అలాగే ఫోన్ని కూడా తీసుకొచ్చాను అని చెప్పి ఇక ఫోన్ ఇస్తుంది నిషా. ఇంతలో ఇక చామంతి రెడీ అయ్యిందని చెప్పి ప్రేమ్ తనని ఇక ఎగ్జామ్ సెంటర్లో డ్రాప్ చేయడం కోసం చామంతి కోసం వెతుకుతూ ఉంటారు. ఇంతలో ఇక రోజా వాయిస్ మార్చి చామంతిలాగే ఇక ప్రేమ్కి ఫోన్ చేస్తుంది. ప్రేమ్ బాబు, నేను ఎగ్జామ్ సెంటర్కి వచ్చేసాను అనగానే, అవునా చామ్, అలా అయితే నేను వస్తున్నానని చెప్పి వెళ్ళబోతూ ఉంటే, ఆగు ప్రేమ్ అని అంటుంది రమాదేవి. ఏమైందమ్మా అనగానే, నిషా నీ కాబోయే భార్య, తను కూడా లాయర్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతుందని మర్చిపోయావా? తన్ని కూడా ఎగ్జామ్ సెంటర్కి తీసుకువెళ్ళు అని అంటుంది. రా నిషా అని అంటారు ప్రేమ్. ఇక నిషాని కారులో ఎక్కించుకొని ఇటువైపు ప్రేమ్ కారులో కూర్చోపెట్టుకుని వెళ్తూ ఉండగా ఇక చామంతి ఎప్పుడు గుడిలో దర్శనం చేసుకుని ఎగ్జామ్స్కి వెళ్తుంది. అలా కరెక్ట్గా చామంతి ప్రతిరోజు పంతులు గారి దగ్గరికి వచ్చి పూజ చేసే గుడి దగ్గరికి కారు ఆగిపోతుంది. ప్రేమ్కి ఏదో అనిపిస్తుంది. ఇదేంటి, నిజం చెప్పాలంటే ఇది దైవ నిర్ణయమా? కరెక్ట్గా నా చామంతి ఇక్కడ గుడిలో పూజలు చేస్తూ ఉంటుంది, ఇక్కడే కరెక్ట్గా కారు ఆగిందంటే చామ్ ఈ గుడిలో ఉందేమో అని చెప్పి ఇక కారు అక్కడ ఆగిపోవడంతో ఇక ప్రేమ్ పరుగున గుడిలోకి వెళ్తారు. ఇటు నిషా, అబ్బా, ఇప్పుడు ఈ గుడి దగ్గర అవసరమా? అసలే ఆ చామంతి లాక్ అయిందన్న విషయం ఈ ప్రేమ్కి తెలియకుండా ఎగ్జామ్ టైం అయిపోవాలని నేను వెయిట్ చేస్తున్నాను అని అనుకుంటుంది. ఇక ఇటువైపు ప్రేమ్ గుడిలోకి రాగానే పంతులు గారు అడుగుతారు, బాబు, ఇంకా చామంతి రాలేదు, వెళ్తూ ఎగ్జామ్కి వెళ్లే ముందు దేవుడికి దర్శనం చేసుకుంటానని చెప్పింది, చామంతి రాలేదు బాబు అనగానే ఇక ప్రేమ్కి అర్థమవుతుంది. అంటే చామంతి గుడికే రాలేదు, అలాంటిది ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళానని చెప్పి నాకు ఎలా ఫోన్ చేస్తుంది అని చెప్పి ఇక అర్థమవుతుంది. ఇక కారులో ఎక్కి కూర్చోగానే కార్ స్టార్ట్ అవుతుంది. అంటే ఈ దైవం నాకేదో చెప్పాలనుకుంటుంది, వీళ్ళు చామంతిని ఏదో చేశారు అని చెప్పి కారులో స్పీడ్గా కోపంగా ఇంటికి తీసుకొస్తారు నిషాని ప్రేమ్. అత్తయ్య, వెళ్ళిన కారు తిరిగొస్తుంది, ఇటు చామంతి ఇంట్లోనే బంధించావని ప్రేమ్కి తెలిసిందా అనగానే, ఆగు రోజా, అసలేం జరిగిందో తెలుసుకోకుండా తొందరపడతావెందుకు అని చెప్పి ఇక రమాదేవి ఆపుతూ ఉంటుంది. నిషాని ఈడ్చుకెళ్ళి ఇక గదిలో పరుపు మీద కూర్చోపెట్టి తాళం వేసేస్తారు ప్రేమ్. ప్రేమ్, ఏం చేస్తున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది నిషా. ఇక ఇంతలో రోజా అలాగే రమాదేవి వస్తారు. ప్రేమ్, ఏమైంది, నిషానెందుకు లోపల తాళం పెట్టావు అనగానే, అమ్మా, చామంతి ఎక్కడుందో చెప్పమని చెప్పు అనగానే, ఏమైందిరా నీకు అని అంటుంది. అమ్మా, చామంతి ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళిందని ఎవరో నాతో ఫోన్లో మాట్లాడారు, చామంతి ఫోన్ అని చెప్పి ఫోన్ లింక్ చేయగానే రోజా చేతిలో ఉంటుంది. వదిన గారు, మర్యాదగా ఆ ఫోన్ ఇవ్వండి అని అంటారు. ఫోన్ ఇచ్చేస్తుంది. ఇప్పుడు చెప్పండి, చామంతి లాయర్ ఎగ్జామ్స్ కోసం ఎంతగానో కష్టపడి ప్రిపేర్ అయింది, అలాగే తనకి ప్రతిరోజు అడ్డంకులే ఎదురవుతున్నాయి, మీరే అవి చేస్తున్నారు. ఈరోజు తను లాయర్ అవ్వాలని ఎంతో కష్టపడి ఎగ్జామ్ రాయాలనుకుంటే తన్ని ఎక్కడో బంధించారు, తనతో పాటు నిషాను కూడా నేను బంధించాను, ఇద్దరూ ఎగ్జామ్ రాయకుండా ఆగిపోని, నాన్న వస్తే అసలు నిజం చెప్తాను. వదిన గారు, మీరు ఎందుకు ఆఫ్టర్ ఆల్ పని మనిషి అనుకుంటున్నా చామంతిపై ఇంత కుళ్ళు పెట్టుకున్నారు? అమ్మా, మీరు కూడా ఎందుకు అనగానే, ఒరే ప్రేమ్, అది లాయర్ ఏంటి అనగానే, ఆపమ్మా, ఇన్ని రోజులు కన్న తల్లివి కాబట్టి నన్ను కొట్టినా తిట్టినా ఊరుకున్నాను, కానీ చామంతి ఏం పాపం చేసింది? తన తండ్రి కోసం కష్టపడి నువ్వు కనీసం ఫీజు కూడా చెల్లించకుండా తన్ని హింస పెట్టినా తను తెలివితేటలతో ఫీజు కట్టుకొని లాయర్ అవ్వాలనుకుంది. ఆఖరికి బుక్స్ కూడా ఎవరో అతి దరిద్రులు బుక్స్ని కాల్ చేశారు, కానీ అర్ధరాత్రి దాకా చదువుకొని ఎగ్జామ్ రాయాలనుకుంటుంది. అలాంటి కష్టపడి
పైకి ఎదగాలనుకున్నా ఒక అమ్మాయిపై మీరెందుకు ఇంత కుళ్ళు చూపిస్తున్నారు? అందుకే ఈరోజు నాన్నగారికి తెలిస్తే ఏం జరుగుతుందో వదిన గారు మీకు తెలుసు కదా, అమ్మ మీకు తెలుసు కదా, చామంతిని అర్జెంటుగా నా కళ్ళ ముందు ఉంచాలి అనగానే ఇక ఆంటీ అసలే నేను ఎగ్జామ్ రాయాలి, ముందు తాళం తీయండి అని అంటూ ఉంటుంది. ఇక రోజా అనగానే ఇక చామంతి రూమ్ దగ్గరికి వెళ్తుంది. చామంతి ఏడుస్తూ ఉంటుంది. డోర్ని ఓపెన్ చేసేసరికి చామంతి రోజా వైపు కోపంగా చూస్తుంది. చామ్, ఇలాంటి వాళ్ళందరూ ఇలాంటివన్నీ చేస్తూనే ఉంటారు, కానీ నీ విషయంలో దైవం నీ వెంటే ఉంది, ఆ దైవమే నన్ను మళ్ళీ ఇక్కడికి రప్పించింది అని చెప్పి ఇక చామంతిని కారులో ఎక్కించుకొని ఎగ్జామ్ సెంటర్కి తీసుకువెళ్తారు ప్రేమ్. ఇక చామంతి ప్రేమ్ వైపు ప్రేమగా చూస్తుంది. బాబు, ఎప్పుడు ఆపదలో ఉన్నా మీరు నాకు దేవుడిలాగా కాపాడుతారు, మీరు నా భర్త అని చెప్పి ఇక లోపలికి వెళ్ళి ఎగ్జామ్ రాయడానికి వెళ్తూ ఉంటే ఆల్ ది బెస్ట్ చామ్ అని అంటారు. తప్పకుండా బాబు, నేను లాయర్ని అవుతాను అని చెప్పి లోపలికి వెళ్తుంది చామంతి. ఇలా 4 ఎగ్జామ్స్కి చాలా అంటే చాలా ప్రిపేర్ అవుతూ ఎగ్జామ్స్ లాస్ట్ ఫైనల్ ఎగ్జామ్స్కి ఇక చామంతి ప్రేమ్ బయలుదేరుతారు. ఇటువైపు గుడిలో 5వ పూజ కూడా పూర్తి చేస్తుంది మన చామంతి. ఇలా 5 రోజులు 5 వ్రతాలు, ఇటువైపు 5 ఎగ్జామ్స్ ఇక రాస్తూ ఫైనల్ ఎగ్జామ్స్కి చేరుకొని బయలుదేరి వెళ్ళబోతూ ఉండగా నిషా గుణాకి ఫోన్ చేసి చామంతిని కిడ్నాప్ చేయమని చెప్తుంది. నేను ఇక్కడే ఉన్నాను అని చెప్పి గుణ కాలేజీ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటారు ఇక చామంతి కోసం. ఫైనల్ ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతుంది. ఇక చామంతిని కిడ్నాప్ చేసి తీసుకువెళ్ళాలనుకున్న గుణాకి ఈసారి చామంతి తన చేతిలో పిడికెడు మట్టి తీసి తన ముఖాన కొట్టి పరుగు పెడుతూ ఉంటుంది. కరెక్ట్గా ఎగ్జామ్ సెంటర్లోకి ఇక ఒక 5 మినిట్స్ లేట్ అయినా అడుగు పెట్టేసరికి సార్ అంటారు, చూడమ్మా, నువ్వు మంచి స్టూడెంట్ అని మీ కాలేజీ యాజమాన్యం చెప్పారు, 5 మినిట్స్ అంతే, దానికోసమే నువ్వు ఫైన్ కట్టి ఎగ్జామ్ రాయాలి అనగానే ఇక చామంతి దగ్గర డబ్బులు ఉండవు. ఏం చేయాలో అర్థం కాదు. చూడండి సార్, నేను ఒక పేద విద్యార్థిని, కానీ నా పరిస్థితి మీకు తెలీదు అని చెప్పి అంటూ ఉండగా ఇంతలో హర్షవర్ధన్ వస్తారు. హర్షవర్ధన్ చూడగానే అమ్మ చామంతి ఏం జరిగింది అనగానే జరిగిందంతా చెప్తుంది. అంటే గుణ నీ మీద కక్ష పెట్టుకున్నాడు. చూడండి, గుణ అనే విద్యార్థి కూడా ఇక్కడ ఎగ్జామ్ రాస్తాడు. తను ఇలా అనగానే సారీ సార్, ఓకే అమ్మ, నువ్వు వెళ్ళి రాయి అని అంటారు. ఇక హర్షవర్ధన్కి చేతులు జోడించి చామంతి లోపలికి వెళ్ళి ఎగ్జామ్ రాస్తుంది. ఎగ్జామ్ రాసి ఇక ప్రేమ్ దగ్గరికి వస్తుంది. ఏంటి చామ్, ఎగ్జామ్ బాగా రాసావా అనగానే చాలా బాగా రాశాను బాబు, మీరు అయ్యగారు లేకపోతే ఈ చామంతి లేనట్టే, మీరిద్దరూ నాకు సహాయం చేయడమే కాదు నా జీవితాన్ని మలుపు తిప్పారు అనగానే చూడు చామ్, మంచి వాళ్ళకి ఖచ్చితంగా సహాయం చేస్తే వచ్చే జన్మలో కూడా మనకి మంచి భార్య లభిస్తుందంట అనగానే అవునా బాబు అని అంటుంది. అవును, ఇంతకీ నీ వ్రతం ఎక్కడి దాకా వచ్చింది అనగానే అయ్యో ప్రేమ్ బాబు, నా వ్రతం గురించి మీకెవరు చెప్పారు అనగానే పంతులు గారు చెప్పారు అని చెప్పి అంటారు. సరే బాబు, మన ఇంట్లో ఒక్కొక్కసారి ఒక్కోలా ఉంటుంది, అందరూ బాగుండాలని వ్రతం చేయిస్తున్నానులే అనగానే సరే చామ్, లాస్ట్ రోజు నీ మెడలో బంగారు తాలిలో తాలిబొట్టులు పెట్టమని పంతులు గారు చెప్పారు. ఆ డబ్బు కోసం నన్ను అడుగు చామ్, భర్తగా నీకు ఆ డబ్బులు ఇస్తాను అని చెప్పి మనసులో అనుకుంటారు ప్రేమ్. ఇది ఇలా ఉండగా రోజా ఆలోచిస్తూ ఉంటుంది. చామంతి ఎగ్జామ్స్ మొత్తం రాసింది, ఫైనల్గా అది లాయర్ అవడం గ్యారంటీ, మా నాన్న రామచంద్రయ్య బయటికి రావడం గ్యారంటీ, నేను యువరాన్ని అవ్వనా ఏంటి? అంటే ఇక్కడ మా నాన్ననే నేను బెదిరిస్తే అప్పుడు అనుకొని అమ్మో, ఆయన్ని బెదిరించే వాళ్ళు ఎవరూ లేరు, కానీ ఒకటి మాత్రం నిజం, ఈ ఇంట్లో నుండి చామంతిని గెంటి వేస్తేనే అప్పుడది లాయర్ కాదు కదా. ఇక మానసికంగా కృంగిపోతుంది. ప్రేమ్ విషయంలో మామయ్య గారు చాలా అంటే చాలా నిక్కచ్చిగా ఉన్నారు. ప్రేమ్ విషయంలో చామంతి ప్రేమించుకుంటున్నారన్న సంగతి నేను మామయ్య గారికి చెప్తే వాళ్ళిద్దరికి పెళ్లి చేయరు, ఎందుకంటే నిషా ప్రెగ్నెంట్ కాబట్టి. చామంతి ప్రతిసారి ఇలాగే అబద్ధాలు ఆడుతుందని చెప్పి
ఇక ప్రేమ్కి నిషాకి పెళ్లి చేస్తారు. చామంతిని ఇంటి నుండి బయటికి గెంటేస్తారు. అది ప్రతిరోజు ప్రేమ్ని తలుచుకొని ఇక లాయర్గా కేసులు వాదించలేదు. ఒకవేళ మా నాన్న బయటికి వచ్చినా ఈసారి విజయదశమి వచ్చేస్తుంది కాబట్టి నేను యువరాన్ని అయిపోతాను. దేవుడా, చిన్న క్లూ అయినా నాకివ్వచ్చు కదా. ఒకవేళ నేను యువరాన్ని కాకపోతే ఇటువైపు రమ, నా భర్త అరుణ్ ఇద్దరూ ఈ ఇంట్లోనే నన్ను ఉంచేటట్టు, అలాగే చామంతి లాయర్ అయినా నోరు పైకి ఎత్తకుండా ఉండేటట్టు, మా నాన్న జైల్లోనే ఉండేటట్టు. అలా అయితే నేను యువరాన్ని అవుతాను కదా. ఒక చిన్న క్లూ అని చెప్పి ఇటు అటు తిరుగుతూ ఉంటే చంద్రిక రూమ్ చూస్తుంది. అసలు చంద్రిక ఈ ఇంట్లో జీతం లేని పని మనిషి ఎలా అయింది? ఈ ఇంట్లో వారిపై అంత ప్రేమ ఎందుకు? మా రమ అత్త చెప్పిందంతా నిజమని నేనెందుకు నమ్ముతాను? ఒకసారి చంద్రిక రూమ్ని చెక్ చేస్తే ఏదైనా పురాతనమైన తవ్వకాల్లో లాగా నాకు అసలైన గుట్టు దొరుకుతుందేమో అని చెప్పి రోజా ఇటు అటు చూసి చంద్రిక రూమ్కి వస్తుంది. చంద్రిక రూమ్ చూసి అబ్బా, ఆవిడ్లాగే నీట్గా ఉంది. కానీ ఒకటి మాత్రం నిజం, నమ్మకమైన పనివంతురాలు అంటే అది నిజమే, మా చామంతిలాగా అని చెప్పి చుట్టూ చూస్తూ ఒక టేబుల్ దగ్గరికి వస్తుంది. ఆ టేబుల్లో చేయి పెట్టి బయటికి తీయగానే ఫోటో కనిపిస్తుంది. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది రోజా. ఇదేంటి, మావయ్య గారి చంద్రిక పెళ్లి ఫోటో అంటే చంద్రికని కూడా మా మావయ్య గారు పెళ్లి చేసుకున్నారా? అందుకేనా రమ ఇంత భయపడుతుంది? అబ్బా, ఎంత మంచి ట్విస్టు ఈ రోజాకు అందించావు. కానీ ఇప్పుడు ఈ ట్విస్ట్ వల్ల నాకేంటి ఒరుగుతుంది? ఇది నేను అందరి ముందు పెడితే రమ బయటికి గెంటేస్తా. రమ చంద్రికని గెంటేస్తుందా? చంద్రిక రమాని గెంటేస్తుందా? వీళ్ళిద్దరూ ఏమైపోయినా నాకేంటి లాభం? నేను యువరాన్ని అవ్వాలి. ఇది చామంతికి తెలుసా? అందుకేనా వీళ్ళిద్దరూ ఎప్పుడూ అయ్యగారిని సపోర్ట్ చేస్తున్నారు. ఆహా, ఇక నుండి ఆట బాగుంటుంది. కానీ ఈ అవకాశాన్ని నేను ఎలా సద్వినియోగం చేసుకోవాలో అలాగే చేసుకోవాలి. ఇప్పుడు ఈ రహస్యాన్ని ఎవ్వరికీ బయట పెట్టకూడదు అని చెప్పి మనసులో అనుకుంటుంది రోజా. ఇది ఇలా ఉండగా చామంతి ఎగ్జామ్ రాసి ఇక ఇటువైపు ప్రేమ్ చామంతి ఇంటికి చేరుకుంటారు. ఇక చంద్రిక అలాగే హర్షవర్ధన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అమ్మ చామంతి, ఎగ్జామ్స్ బాగా రాసావు కదా అనగానే, బాగా రాసానయ్య గారు, నాకు తెలుసమ్మా నువ్వు బాగా రాస్తావని అనగానే, హర్ష ఇటు నిషా కూడా రాసింది, ఇంటి కోడలయ్యే అమ్మాయికి ఎప్పుడు పొగడరెందుకు అనగానే, నిషా బాగా రాసిందని నువ్వే చెప్తున్నావు కదరమ్మా, మరి నేనెందుకు తనకి కితాబ్ ఇవ్వాలి? ఏమ్మా నిషా, ఎగ్జామ్ బాగా రాసినట్టేనా అనగానే, అయ్యో అంకుల్, అది మీరు ప్రత్యేకంగా అడగక్కర్లేదు, నేనే గోల్డ్ మెడలిస్ట్ అయిపోతాను అనగానే, సరే మావయ్య గారు మన చామంతి లాయర్ అయిందనుకో, తనకి మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తారా, లేకపోతే తను లాయర్గా గ్రేట్గా అవ్వాలా అని అంటుంది రోజా. అంటే తనిష్టమమ్మా. అమ్మ చామంతి, నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నా ఈ ఇల్లు ఎప్పుడు నీకు చాలా అంటే చాలా రెస్పెక్ట్ ఇస్తుంది. నువ్వు లాయర్ కాబట్టి మా ఇంట్లో కేసులు కూడా నువ్వే వాదించాలి అనగానే, అవును మావయ్య గారు, ఇప్పుడు మా మావయ్య గారికి రమాకి చంద్రికకి ఒకేసారి జలకిస్తాను అని చెప్పి అనుకుంటుంది రోజా. ఇటువైపు ఇక ప్రేమంటారు, మన చామ్ ఖచ్చితంగా గోల్డ్ మెడలిస్ట్ అవుతుంది. అలాగే తన కాబోయే రాజకుమారుడు కూడా తన దగ్గరికి వస్తారు నాన్న అనగానే, ఏమ్మ చామంతి, రాజకుమారుడిని నీకు వస్తారా అనగానే, మన చామ్ యువరాణి అని నాకు కలొచ్చింది నాన్న. నిజంగా మన చామ్ యువరాణి అన్నట్టు, తనకి పట్టాభిషేకం జరుగుతున్నట్టు, రాకుమారుడు తను తీసుకెళ్తున్నట్టు కల వచ్చింది అనగానే, బాబుగారు ఎందుకు నన్ను ఇంతగా మోస్తున్నారు? నేనేంటి యువరాణి ఏంటి, ఈ ఇంటి పని మనిషిని అని చెప్పి అంటుంది. సరే, మీ అందరినీ పక్కన పెడతాను, నేనొక కేసు ఇస్తాను చామంతి, ఇప్పుడు ఇక్కడ అందరి ముందు కేసుని వాదించు అనగానే, చెప్పండి రోజా అమ్మ అని అంటుంది. ఏంటంటే ఒక రిచ్ ఫ్యామిలీ, అక్కడ ఆ భార్యకి ఎవ్వరూ ఎదురులేదు, కానీ ఆ ఇంట్లో ఒక పని మనిషి ఉంటుంది. ఆ పని మనిషి మాత్రం ఏదైనా మాట్లాడితే ఆ ఇంటి ఇల్లాలు మాత్రం నోరెత్తదు. కానీ అక్కడ ఆ యజమాని ఉన్నారు కదా,
ఆ యజమాని మాత్రం ఇద్దరినీ పెట్టుకొని ఒకరికి ప్రేమ ఒకరికి అధికారం ఇచ్చి ఎవ్వరికీ తెలియకుండా మంచివాడిలా పైకి మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఆ యజమాని ఎవరికి న్యాయం చేస్తాడు? నువ్వు లాయర్ కదా, చెప్పు అనగానే ఒక్కసారిగా చంద్రిక, రమాదేవి, హర్షవర్ధన్ షాక్ అవుతారు. మీ గుట్టు నాకు తెలిసింది. ఇప్పుడు మీ గుట్టు బయట పడకుండా ఉండాలంటే నేను చెప్పినట్టు ఈసారి మామయ్య గారు వినాలి. 51% ఆస్తి నా పేరు మీద రాసేటట్టు నేను చేసుకుంటాను అని చెప్పు చామంతి. కేసు ఎలా అనగానే మొదటిగా ఉన్న భార్యకి అసలు ఎందుకు పని మనిషిని చేయాల్సి వచ్చింది? అలాగే ఆ అధికారం ఇంకొక భార్యకి ఎందుకు ఇచ్చారు? అలాగే ఆ ఇంటి యజమాని ఏ పరిస్థితిలో అలా చేయాల్సి వచ్చిందన్నది క్షుణ్ణంగా తెలుసుకుంటాను. ఎవరి వైపు న్యాయం మొగ్గు చూపుతుందో వాళ్ళకే నేను పట్టం కడతాను. అలాగే మొదటిసారి భార్య అయినా పెళ్లి చేసుకున్న తనకే నీకు న్యాయం చేస్తాను. రెండో భార్య కావాలని తన ఆస్తుల గురించి రావచ్చు కదా అనగానే ఎస్, కరెక్ట్గా చెప్పావు అని అంటూ ఉంటుంది. ఈ హర్షవర్ధన్ రోజా వైపు చూస్తూ ఇక ముఖం పక్కకు తిప్పుకుంటారు. మావయ్య గారు, మీకు ఇటువంటి పరిస్థితి రావాలనే కోరుకుంటున్నాను అని అనుకుంటుంది రోజా. ఈరోజు రివ్యూ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్. రాబోయే రివ్యూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.